భారతదేశంలో ఉన్నది భారతీయ జనతా పార్టీ నేతృత్వం ఎన్డీఏ అధికారంలో. దేశంలోని 19 రాష్ట్రాలు వాళ్ళే అధికారంలో ఉన్నారు. బంగ్లాదేశ్లో హిందువుల ఊచకోత జరుగుతోంది. సరే, మనం వెళ్ళి యుద్ధం చేసి అక్కడేం ప్రత్యేక దేశాన్ని ఇప్పించడం లేదా హిందువుల్ని కాపాడి తీసుకురాలేవు. వాళ్లే రాత్రి పగలు కష్టపడి బార్డర్స్ దగ్గరకు వస్తున్నారు. ఆ తర్వాత ఇటు వస్తున్నారు. అదే ఆ దేశానికి సంబంధించినటువంటి ముస్లింలు అనేక మంది ఎవరైతే షియా ముస్లింలను వాళ్ళు అణచేస్తుంటే ఈ దేశంలోకి వచ్చి బెంగాలు లేకపోతే అస్సాం ఈశాన్య రాష్ట్రాలకు వచ్చేసి ఎప్పటి నుంచో ఉంటున్నారు కదా, వాళ్ళని తిప్పి పంపలేకపోతున్నాం అని చెప్పి ఓ పక్కన రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాం కదా. హిందువుల కోసం అని చెప్పేసి సిఏఏ యాక్ట్ తీసుకొచ్చాం కదా. పక్క దేశాల్లో ఉన్నటువంటి అంటే హిందువులకి ఇంకా భారతదేశం కాకుండా ఇంకెక్కడుంది సెక్యూరిటీ? బంగ్లాదేశ్ నుండి భారతదేశంలోకి వచ్చినటువంటి హిందువులని తాజాగా త్రిపురలో ఉన్నది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం 10 మందిని అరెస్ట్ చేశారు. అంబాసా రైల్వే స్టేషన్ ప్రాంతంలో వాళ్ళని అరెస్ట్ చేశారు. తమది కిషోర్గంజ్ జిల్లాలోని అంటే బంగ్లాదేశ్లోని కిషోర్గంజ్ జిల్లాలోని ధన్పూర్ గ్రామం అని, అక్కడ దాడులు భరించలేక ఉన్న ఆస్తులను అమ్మేసుకుని భారత్లోకి వచ్చామని పట్టుబడ్డ వాళ్ళు చెప్పారు. బంగ్లాదేశ్లో పరిస్థితి బాగాలేదని, తిరిగి వెళ్లే ప్రసక్తి లేదని, అవసరమైతే ఇక్కడ జైళ్లలో ఉంటామని ప్రకటించారు. ఇట్లాంటి వాళ్ళ పరిస్థితి వాళ్ళకి ఏం చేయాలి అన్నటువంటిది ఇప్పుడు ప్రభుత్వం ఆలోచించి చెప్పాల్సి ఉంది.